తిరుపతిలో భూ ఆక్రమణల వ్యవహారంపై బాధితులు మీడియా ముందుకొచ్చారు. రేణిగుంట రోడ్డులోని ప్రగతి నగర్లో తమ ప్లాట్లను కంచి రాము అనే వ్యక్తి ఆక్రమించాడని ఎన్ఆర్ఐ డాక్టర్ సునీత ఆరోపించారు. మాస్టర్ ప్లాన్ రోడ్డులో భూమి కోల్పోయిన కంచిరాము టీడీఆర్ బాండ్లను పొంది ఇప్పుడు తమ స్థలాలను కబ్జా చేయాలని చూస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పలుకుబడితో అధికారులను లోబరుచుకొని ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. to construct those buildings or sheds ఓకేనా. కానీ ఆయన కన్స్ట్రక్ట్ చేశాడు. అప్పుడు నేను మళ్ళీ ఇండియా వచ్చి నేను ఎన్నోసార్లు ఈస్ట్ సిఐ పోలీస్ స్టేషన్కి అందరి దగ్గరికి పోయాను. అడిగితే కూడా ఈస్ట్ సిఐ పోలీస్ స్టేషన్ ఎస్పెషలీ మహేశ్వర్ రెడ్డి గారు దగ్గరుండి మరి చేయించారు ఆయన కన్స్ట్రక్షన్స్ అన్నిటిని. ఇవన్నీ ఇల్లీగల్, సరే అవన్నీ అయిపోయింది. సో ఆ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడారు. ఎన్ఆర్ఐ డాక్టర్ సునీత ఇండియా వచ్చారు, తను ఇలా చేసిందని నా గురించి కుప్పం సభలో కూడా మాట్లాడారు. కానీ తర్వాత ఏమైంది, వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, కోalition గవర్నమెంట్ వచ్చింది, బీజేపీ గవర్నమెంట్ అన్నారు, అందరూ బాగా చేస్తాము, మేము అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామన్నారు. ఇంతవరకు మా ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదండి. ఓకేనా. ఫస్ట్ థింగ్ ఈజ్ టీడీఆర్ బాండ్ కంచి రాముకి గారికి ఎలా ఇచ్చారు అనేది నేను ఆ రోజు క్వశ్చన్ చేశాను. సర్వే సరిగ్గా అవ్వకుండా 1/1Bలో ఆయన కంచి రాము గారు తెచ్చుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి. అసలు 1/1B అనేదే లేదు అని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు తేల్చి చెప్తున్నారు. ఓకేనా. మరి ఆయన సబ్ డివిజన్ చేసుకున్నాడు కదా, ఆ సబ్ డివిజన్ క్యాన్సిల్ అయింది ఆల్రెడీ. ఆ సబ్ డివిజన్ ఆర్డీఓ దగ్గర క్యాన్సిల్ అయింది. మళ్ళీ జేసీ గారు కోర్టులో అప్పీల్ చేశారు. జేసీ గారు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా చేశారు. అప్పుడు అది కూడా క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ ఆయనకెక్కడ ఇది ఉంది. ఎనీవే 1/1B అనేది ఎగ్జిస్టెన్స్లో లేనప్పుడు